ఇది క్లీన్ అయితే చేపిస్తున్నాం. ఈ రోజు కాన్సెప్ట్ లో మొత్తం గాజుల డెకరేషన్ అయితే ఉంది. మొత్తం బ్యాంగిల్స్ మొత్తం మాల్ దాకా ఉన్నాయి. ఇంకా రియాన్స్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? లైట్లు కాదు, గట్ల యాక్టర్ ఎందుకు వచ్చింది? మట్టి ఎందుకు తీస్తుంది? ఈ రోజు మా దేవి దగ్గర మేమే ఆడుతున్నాము. మా పెద్దమ్మని అయితే ఇప్పుడు చిక్కుడుగాయనైతే ఇస్తుంది భగవాన్ లో. ఇప్పుడు దాకా చిక్కుడుగాయ టమాటాలు అవన్నీ కోసేసిండ్లు అన్నాలు మేము అంతా కలిసి. ఇంకా ఇది కోసే లోపట అయ్యే లోపట నేను బయటకైతే వెళ్ళాను. బయటకు రాగానే చూడగానే ఇక్కడ డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఎప్పుడు చెప్పేది బయట డెకరేషన్. ఇంకా సేపు అయ్యాక భోజనం కూడా చాలా అయింది. భిక్ష ఇప్పుడు కూరగాయలు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు భోజనం కూడా మొదలైపోయింది. ఇంకా నేను కూడా తినడానికి అయితే కూకున్నాను. ఇంకా తినడం అయ్యాక మా దేవి దగ్గర ఏమేమైందో మొత్తం చూపెళ్తాను మీకు. ఈ రోజు గాజులు తెచ్చిండ్లు. ఈ రోజు గాజులతోనే డెకరేషన్ అయితే చేస్తారు మొత్తం. ఇప్పుడే చాలా పెట్టిండ్లు. ఇప్పుడు ఒక్క జత 5 అయితే ఉంటాయి. ఆ 5 ఒక్కో దగ్గర 3 అయితే ఇస్తారు. ఆ 3 తర్వాత ఇట్లా 2 మీదకి 2 అట్లీ కిందికి అలా ఇప్పుడు మొత్తం ఒక దండ లెక్కన అయితే చేస్తారు. ఇప్పుడే ఒక దండన అయితే కంప్లీట్ అయింది. విశాల్ దగ్గర ఉంది ఇప్పుడు. ఇంకా ఈడొకటి ఉంది ఎల్లో కలర్ది. ఈడొక దండ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు వేస్తున్నారు దేవికి. మా వంశన్న ఒకటి ఇస్తున్నా, నాకు నేను చేతిలో ఆడుకున్నా. ఈ దండని ఇప్పుడు అమ్మవారికి అయితే ఇస్తారు. ఈ రోజు మా దేవి దగ్గర చాలా చేంజెస్ అయితే జరిగాయి. అవి ఇప్పుడు చూపెడతాను. ముందుగా ఇది చిన్న చేంజ్ అనుకో. ఈ బాక్స్ ఇక్కడ ఉండేది ఇటు పక్క పెట్టించినాం. ఇంకా ఇక్కడ క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా నిన్న మొన్న చెప్పిన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అటు ఇటు ద్వారపాలకులు అయితే ఉన్నారు. ఇక్కడ ఒక బ్యానర్ ఉంది. అటు మీద శ్రీశైలం వెళ్తారు అన్నగా పెట్టేసిండు. ఇంకా ఇప్పుడైతే గాజుల కోసం డెకరేషన్ అయితే వేస్తుంది. ఇదిగా మా పెద్దమ్మనేమో ఇప్పుడు ఇట్లా 5 ఏం చెప్తున్నావు? మిత్ర యూత్ వద్ద గాజుల పూజ జరుగుతుంది. ఈ రోజు గాయత్రి దేవి అమ్మవారు గాజుల అలంకరణ అమ్మవారికి చేస్తున్నాం. ఈ రోజు ఎట్లా చేస్తున్నావు? గాజుల మాల అమ్మవారికి అలంకరణ. ఇంకా ఇక్కడ మా అన్నలు కూడా చేస్తుండు. వంశనా ఇక్కడ మా వంశన కూడా చేస్తుండు. ఇదిగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలు అయితే కట్ చేస్తుండు మా వంశన. అయినా వంశన ఏం చేస్తున్నావు? దేవికి గాజుల అలంకరణ చేస్తున్నాం. ఇప్పుడు గాజులు పలిగినవి చూస్తున్నాం. సాయనా ఏం చేస్తున్నావు? డెకరేట్ అయితే చేస్తుండే సాయన. ఇదిగో ఈ గాజులని అటు మీదనైతే పెట్టేస్తుండు, పిన్స్ పెట్టేసి. మా అక్కనేమో గాజుల దండన అయితే వేస్తుంది. ఇప్పుడు ఇదిగో మొత్తం అన్ని కలర్స్ గాజుల దండన అయితే వేసింది ఇద్దరు కలిసి. మా విశాలేమో ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తుండు. నేను వీడియో తీస్తున్నా అని ఆపేసిండు. గౌరేమో ఇక్కడ దీపాలు అయితే పెళ్తుంది. ఇప్పుడు తరుణేమో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుండు. డిజైన్ కోసం మొత్తం తరుణనే చేసిండు. ట్రైన్ కూడా అన్ని చూసుకుంటుండు. ఇంకా ఇక్కడ శ్రీకరణేమో పిన్స్ అవన్నీ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ మీద ఉన్న వాళ్ళకి. అమ్ములు ఆ కథ చూపెడు. ఇదిగో దేవికి కత్తి. అక్కడ ఆల్రెడీ ఒక కొడలైతే పెట్టిండు. ఇప్పుడు ఇక్కడ కత్తి ఉంది. కిరీట్ అన్న ఇంకా ప్రజ్ఞేష్ అయితే వైరింగ్ పని అయితే చేస్తుండ్రు. ఇప్పుడు డీజే సెటప్ అయితే చేస్తుండ్రు. ఇంకా నేనైతే ఇప్పుడు బ్లాగ్ అయితే. ఇంకా ఈ రోజు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే వేసిండు. ఇటొకటి ఇంకా అటు ఈ షెడ్ వెనకాల ఒకటి స్పీడ్ బ్రేకర్లు అయితే వేసిండు. ఈడొకటి వేసిండు. ఇప్పుడు అటొకటి ఇటొకటి కట్టిన అయితే పెట్టిండు బైక్స్ పోకుండా. ఈ స్పీడ్ బ్రేకర్లు అసలు ఎందుకు వేసిండంటే బండ్ల మీద వచ్చే వాళ్ళు చాలా స్పీడ్ లో వస్తుండ్రు, అందుకని ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే వేసిండు. ఇంకా ఈ రోజు పొద్దున భిక్ష మాత్రం మేమే అండాము. అందరూ కలిసి కూరగాయలు కోసి అన్ని చేసి మేమే అండాము. అక్కడికి వెళ్ళి మేము చేపలేము. ఈ రోజు మాత్రం మేమే ఇక్కడ అండాము అందరు కలిసి. అటు పక్కనేమో అన్నదానం కోసం ఇప్పుడే క్లీన్ చేపిస్తుండు. అదిగో ట్రాక్టర్ వచ్చింది. ఎప్పుడో ఉంది, ఓ 2 days ముందే ఇది క్లీన్ అయితే చేపిస్తున్నాం.
ఈ రోజు కాన్సెప్ట్ లో మొత్తం గాజుల డెకరేషన్ అయితే ఉంది, మొత్తం బ్యాంగిల్స్ మొత్తం. ఇంకా అమ్మవారి కళ్ళని చూడండి, సిల్వలు ఉన్నాయి, సిల్వర్ కళ్ళు. ఇంకా బొట్టు బిల్ల చూడండి, గోల్డ్. వావ్, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇంకా నైట్ లో మాత్రం కళ్ళు అన్ని మెరుస్తాయి. ఇది మూడవ రోజు. ఇక్కడ చూడండి, మేము వేసిన సీడ్స్ ఇప్పుడు గ్రోత్ అయితే అవుతున్నాయి, మొత్తం వేళ్ళు అయితే వచ్చినాయి ఇప్పుడు. ఇంకా ఇదేమో బయట నుండి అమ్మవారి వ్యూ చూడండి. ఇంకా ఇప్పుడు గాజులు వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. పెద్దమ్మా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దారాలు అయితే కట్ చేస్తున్నాం. ఇదిగో ఇందులో ఉన్నాయి పేలుకలు, ఇవి అంతకుముందు డెకరేషన్ అయ్యి ఇప్పుడు కట్ చేసినాం. ఇదిగో ఇప్పుడే లైట్స్ అయితే వేసిండు. అదిగో మొత్తం మాల్ దాకా ఉన్నాయి. ఇంకా వెనకాల అటుపక్క ఉన్నాయి. ఈ లైట్స్ చేసిన మొత్తం ఫుల్ మంచిగా వెళ్తుంది. అటు పక్క ముంగటి వరకు, ఇంకా అటు పక్క ముంగట అటు ఉన్నాయి. అటు వెనకాల అటు పోదాం. ఇదిగో ఇప్పుడే మా అత్తమ్మ ఇంకా రియాన్స్ వస్తుండు. రియాన్స్ ఇప్పుడు వచ్చినా చూడండు. రియాన్స్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? లైట్లు కాదు, గట్ల యాక్టర్ ఎందుకు వచ్చింది? మట్టి ఎందుకు చేస్తుంది? అదే ఎందుకు చేస్తుంది మట్టిని షాప్? చెప్పు, ఎందుకు చేస్తుంది? చెత్తుందని బిల్డింగ్ కట్టేనికి కాదు, బిల్డింగ్ కాదు. ఇప్పుడు మనము ఆడ అన్నదానం వెళ్తాం కదా, దాని గురించి ఆడ అన్నము కూలర్ అండనికి ఆడ ఇప్పుడు క్లీన్ అయితే చేస్తుండు. క్లీన్ అయినాక ఆన్న వెళ్తాం. ఇప్పుడు మనం అన్నం కూలర్ ఆన్నే ఆడుతాం. ఇప్పుడు ఈయనేమో అన్నదానం అయితే అవుతుంది. ఏమైంది? ఏది ఏడా గట్ల ఇచ్చిరాం అంటున్నా? అది ఎట్లా ఇచ్చిరాం ఆడ మధ్యలో డెకరేషన్ కోసం. డెకరేషన్ చూడు మంచిగా వెళ్తారే, చూడు మొత్తం మెరుస్తుంది చూడు. చెంకిలు అరవ్ వచ్చిండు. పూజ కూడా చాలా అవుతుంది, మొదలవుతుంది ఇప్పుడు. విశాల్ స్వామి బొట్లో వెళ్తుండు. ఇప్పుడు ఆరవకి వెళ్తాడు. ఆరవ పెట్టి తీసుకుంటాడు. ఇట్లా మూన్ లెక్కేస్తుండు ఇప్పుడు. అరవ్ చూడు, సూపర్ సూపర్ అరియన్స్. ఇప్పుడు అందరికి వెళ్తుండు. ఇంకా వస్తున్నారు కొంతమంది. వీడి పూజ అవడం మొదలైపోయింది. ఇంకా ఇక్కడ ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఇద్దరు సేమ్ ఉన్నారు. ఇప్పుడు ధూపం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు. కలగంటిని కలలోన తల్లిని ఇంకా ఇప్పుడు అందరు కోలలాడడానికి రెడీ ఉన్నారు.
బిడ్డల అరచేతులనే పూయలగట్టి వాడవాడలకు తెలంగాణ లోకమంతా क्या बोलो కోలాలు అయితే వెళ్తుంది ఇన్నేమో ఇప్పుడు ఇప్పుడు ఫేమ్ లకి ఇట్లా రెడ్ కలర్ క్లాత్ వేసిండు అటు ఇటు ఎత్తారు కదా రేంజ్ హిందీ మాట్లాడతా మాట్లాడు तेरे बोलो के है तो तुझ में सो गया ఆ, मंदिर क्या हो కబడ్డీ 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 ఇప్పుడు నువ్వు చోర్ నువ్వు నన్ను ముట్టుకోవాలా నా ముట్టుకొని వాళ్ళ కట్టే కట్టే ఇంకా ఈ రోజు మనం చాలా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది కావచ్చు. ఈ రోజు బ్లాగ్ కింద నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇంకా రేపు కుంకుమాల్సిన పూజన అయితే ఉంది. నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. చలో బాయ్.